హల్లెలూయా. పశుశాలలో పరుణ్ణి చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? గాబ్రియేలు దూత ఎవరి దగ్గరికి వెళ్ళింది? మొట్టమొదట ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. రెండోది ఎక్కడికి వెళ్ళింది? జకరియా దగ్గరికి వెళ్ళింది. మూడోది ఎక్కడి దగ్గరికి వెళ్ళింది? మరియ దగ్గరికి వెళ్ళింది. నాలుగోది ఎక్కడి దగ్గరికి వెళ్ళింది? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళిందంటే, అనాది కాలము చొప్పున ధర్మశాస్త్రం ప్రకారం పాపం చేసిన మానవుడు పాప ప్రక్షాళన కొరకు ఏడాది గొర్రె పిల్లను వధించాల, గొవ్వల పిల్లలను వధించాల, పొట్టేలు పిల్లలను వధించాల. వధించి ఆ రక్తాన్ని తీసుకొని ద్వారబంధుల కమ్ముల మీద అడ్డుగాను నిలువుగాను రాయాల. అది సిలువ గుర్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ధర్మశాస్త్రం ప్రకారం పాపానికి విరుగుడు. అయితే మనిషి ప్రతిరోజు పాపం చేయడం, గొర్రెను వధించడం, పాపం చేయడం, మేకను వధించడం, పాపం చేయడం, కోళ్ళు వధించడం, పాపం చేయడం, పూజలు చేయడం, ఇలా చేస్తూ ఉంటే ఎన్నిసార్లు పాపం చేస్తావు, ఎన్నిసార్లు పూజలు చేస్తావు? అర్థమైందని చెప్పిన మాట. ప్రజాపతి దేవేర్భో యజ్ఞం కుమారి ఈసుం గర్భసంభవం. ఒక ప్రజాపతి దేవేర్భో దేవత తనయుడైనటువంటి వాడు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ పశువుగా ఉన్నవాడు ఎవరో తెలుసా? కుమారి అనబడినటువంటి ఆమె గర్భాన పుట్టినటువంటి కన్యకాసుతుడు. ఆయన బలి అవుతాడు ఒక రోజున. ఈ రోజు నుంచి ఓ గొర్రెల కాపర్లారా, పాపం చేసిన వానికి మీ గొర్రెలు ఇవ్వడానికి వీల్లేదు ఎక్కడి నుంచి. పాపం చేసిన వాడికి మీ మేకలు ఇవ్వడానికి వీల్లేదు ఎక్కడి నుంచి. ఎందుకంటే ఒక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల ఆల్రెడీ పుట్టే, అది పశువుల తొట్టులో పరుణ్ణి చేయబడింది. అందుకే ఆయన గర్జనం ఆయనను ప్రసిద్ధి చేసింది. ఆయన వచ్చుచున్నాడన్న సంగతి పశువులకు అది అర్థం. అలా ఆయన చేసినటువంటి త్యాగాన్ని బట్టి మొట్టమొదట నమ్మింది ఎవరో తెలుసా? గొర్రెల కాపర్లు. కానీ ఈ రోజున గొర్రెల కాపర్లు ఎవరన్నా సరే యేసుప్రభు నమ్ముకున్నానంటే, అబే మా దేవతలు మా దేవుళ్ళు మాకు లేరా అంటారు. యేసుప్రభు మొట్టమొదటి వచ్చింది ఎక్కడికో తెలుసా? హల్లెలూయా. ఆ తూర్పు దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు మందను కాయచు. అంటే ఏ దేశం అది? పేరు కూడా ఎంత బాగా రాయించాడు బైబిల్లో. తూర్పు దేశం. భారతదేశానికి మరో పేరు తూర్పు దేశం. మన దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు, మన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఆ తూర్పు దేశమున పుట్టిన నక్షత్రమును బట్టి అని రాయబడి ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వ్యవస్థని? మా అగ్గాది అల్లా తెల్లోల దేవుడు అంటున్నారు. తెల్లోల దేవుడు కాదురా నాయన, తెల్లని దేవుడు. చప్పట్లు కట్టండి. ఇప్పుడు అందుకే ఆయన గురించి అద్దంకి రంగిత్ ఓఫీర్ గారు పాట రాశారు. ధవల వర్ణుడు తాను రతనాల వర్ణుండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన అఖిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన అఖిలలో సమరూప పురుషుండు. అవని గుర్తించగలనమ్మ ఎంతో మగలిత ఎంతో సుందరసి పోయాను ఎంతో సుందరుడమ్మ. దిక్కులు కలిగి పరుల మనసును గోలు మహనీయుడా తండ్రు. సిరులు కురిపించేను వరమేరి తనయుండు. సిరులు కురిపించేను వరమేరి తనయుండు. నిసా నిసా
సిరులు కురిపించేను పరమేది తనయుడు, సిరులు కురిపించేను పరమేది తనయుడు, విరబూలు పరలోక సరోను విరజాతో అతడంతో మురిసి పోయాను ఎంతో. హల్లెలూయా. పొన్నామ నరకము నుంచి తప్పించేవాడు పుత్రుడు అని చెబుతూ 2వ కీర్తనలో ఉంటుంది మాట, కుమారుడు ముద్దు పెట్టుకొనుడి లేకపోతే ఆ కుమారుడు కోపించును. ఏ కుమారుడు? నీ గర్భాన పుట్టిన కుమారుడా? కాదు కాదు. నీ గర్భాన పుట్టిన కుమారుడైతే నేను పేక మీద కాలేజీతో పంచకి ఈడిచేస్తాడు ఏదో రోజున. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 7,000 పెన్షన్ చేసిన తర్వాత మొట్టమొదట కర్నూలులో ఆ పెన్షన్ ఇవ్వలేదని తండ్రిని పేక కోసేసాడు కొడుకు. అర్థమైందని చెప్పిన మాట వీళ్ళరా. ఏ కుమారుడు అంటే క్రీస్తు అనబడిన కుమారుడు, మనకు అనుగ్రహింపబడిన కుమారుడు. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడను. ఆయన భుజాల మీద ఏముందండి? రాజ్యభారం ఉంది. మరి నీ భుజాల మీద ఏముంది? ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంది. లోకాన్ని పాటించడానికి, లోకాన్ని చాటించడానికి, ప్రపంచాన్ని అంతటికీ లోకరక్షకుడు అని చెప్పడానికి, నేను లోక పాపం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలో ఇదిగో ఈ భుజాల మీద మోస్తున్న ఈ సిలువ మాను మీద వేలాడదీయబడతానని చెప్పిన ఆ గొప్ప దేవునికి భారం ఉంది. మరి నీకే భారం ఉంది? హల్లెలూయా. ఎలిజబెత్ ఇంట్లో యేసయ్య వచ్చిన శుభ సందర్భం ఉంది. మరి నీ ఇంటికి యేసయ్య వచ్చాడా? ఇక్కడ ఉన్న అందరికీ ఇది ప్రశ్న. మీ ఇంట్లోకి యేసయ్యను ఆహ్వానించారా? ఏ రోజైనా యేసయ్యను ఆహ్వానించారా? ఏ రోజైనా యేసుక్రీస్తు గురించి నాకు నా ఇంట్లోకి నువ్వు రావాలి ప్రభు అని అన్నారా? నీ ఇంట్లోకి యేసయ్య వస్తే ఆనందం, నీ ఇంట్లోకి యేసయ్య వస్తే సంతోషం, నీ ఇంట్లోకి యేసయ్య వస్తే దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి. ఇక దుఃఖం ఉండదు, కన్నీళ్లు తొడవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. పరమానందం, ఎంతో ఆనందం. హల్లెలూయా. ఆ ఆనంద గడియలు ఈ దినాలే. ఒకసారి ఆహ్వానించిన ఇంటికి గొర్రెల కాపర్లకు దేవదూత కనపడి ఏం చెప్పిందో తెలుసా? భయపడకండి. ఏం చెప్పిందమ్మా? 365 సార్లు బైబిల్లో రాయబడి ఉంది భయపడకండి అన్నమాట. గొర్రెల కాపర్లు భయపడుతున్నారు. ఎందుకు? ప్రతిసారి మనుషులు పాపం చేస్తే ఇద్దరు గొర్రెలు అడ్డుపోతున్నారని. మనుషులు పాపం చేస్తే ఇద్దరు గొర్రెలు ఖాళీ అయిపోతున్నాయి. వీళ్ళు మేపుకున్న గొర్రెలు ఆ రోమా పత్రికలో రోమియోలు ఏమండి రాయబడి ఉంటుంది. రోమియోలు అందరూ కలిపి వీళ్ళందరూ ఏం చేస్తారంటే పట్టుకుపోతుంటారు. ఆదాము వలన వచ్చిన పాపమునకు పరిష్కారంగా గొర్రెలను వధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ భేదము లేదు. అందరూ తావు తప్పి ఏకంగా పాపం చేసి అందరూ పనికి మాలిన వారు అయిపోయారు అని అంటది. అందుకే అందరి పాపాల ప్రక్షాళన కొరకై యజ్ఞవల్కుడు అనేటువంటి మహామునీశ్వరుడు తాండీయ మహాబ్రాహ్మణ్యంలో పద్యం రాస్తున్నాడు. తన శిష్యులైనటువంటి 16 మంది మునీశ్వరుని పక్కన పెట్టుకొని, ఓ మునీశ్వరులారా, మునిపొంగహులారా, ప్రపంచమంతా ఎంతటి వెతికినా, ఎందెందు వెతికినా, ఎక్కడ చూసినా పాపానికి పరిష్కారం లేనే లేదు. పాపోహం పాపకర్మహం పాపాత్మానా పాప సంభవ అన్యదా చరణౌ నాస్తి త్వమేవ చరణౌ మమ. ఓ మునికుంగలారా, పాపానికి ప్రక్షాళన చేయడానికి ఈ లోకంలో ఎక్కడనూ పాపానికి పరిష్కారం లేదు. వెతకండి, వెతికి పాపానికి ప్రక్షాళన ఎక్కడుందో కనిపెట్టండి అని. అలేం కనిపెడతారు? బైబిల్ చెప్తుంది పాపానికి విరుగుడు యేసు రక్తం. హల్లెలూయా. పాపానికి విరుగుడు ఏంటండి? యేసు రక్తం. అందుకే బైబిల్లో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త పత్రికల్లో మొదటి పత్రికలో 7వ వచనంలో ఉంటుంది ఈ మాట. మొదటి అధ్యాయం
చదవండి. నడిచిన ఎడల కలవారమై ఉందుము. అప్పుడు చూడండి, అప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే, ఆయనతో నడుచుకుంటే, ఆయనతో దత్తపుత్రత్వం చేస్తే, ఆయన మనకు ఇంటిలోనికి ఆహ్వానిస్తే ఏం కలుగుతుందంటే ఆయన కుమారుడి యొక్క యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రునిగా చేస్తుంది. ఏ రక్తం చెప్పండి అందరూ? ఏ రక్తం? కోళ్ళ రక్తమా? ఎడ్ల రక్తమా? గొర్రెల రక్తమా? మేకల రక్తమా? యేసు రక్తం. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఆచారం అయిపోయి ఒక గొర్రె పిల్లకి ఇక్కడ పసుపు రాసి మెడలో తాడు కట్టి ముందు 4 డప్పులు వెనకతను 4 డప్పులు 4 యాపకమ్మలు పట్టుకొని జజ్జనక అనుకుని మొక్కుబడికి తీసుకెళ్తుంటారు. ఎందుకురా అని అడిగారు అనుకో ఎవరన్నా ఇక్కడ ఉన్నోళ్ళు, మొక్కుబడాయ్ అంటాడు. అసలు ఆ మొక్కుబడి ఎందుకో తెలుసా? ఆ మొక్కుబడి ఏంటో తెలుసా? ధర్మశాస్త్రం చెప్పింది, పాపం చేసిన వాడు ఏడాది పొట్టేలను వధించాలి. పాపం చేసిన వానికి బదులుగా ఆ మోగజీవి బలి అవ్వాలి. అది ధర్మశాస్త్ర సంబంధ విధి. హల్లెలూయా. అది పూర్వకాలపు స్థితి. ఇప్పుడు కూడా అదే ఆచారమా? నా యేసయ్య చెప్తున్నాడు, నేనే యజ్ఞం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. హల్లెలూయా. మార్గం చ సత్యం చ జీవం చ. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? మార్గం చ సత్యం చ జీవం చ. క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు వేదాలు చెప్తున్న మాట, అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ మృత్యోర్మా అమృతంగమయ. అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి నడిపించువాడను నేనే. ఎవరు చెప్పారు ఈ మాట? యేసయ్య చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఉంది ఈ మాట, యోహాను సువార్తలో. నేనే మార్గం, నేనే సత్యం, జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి అప్పుడు కూడా ఆ పరలోకానికి వెళ్ళే మార్గం ఎక్కడ లేదు. ఏ చోట వెతికినా రాదు. హల్లెలూయా. నా ఇల్లాలని, నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు ఈ కట్టెలందు కాలుచు పొడిగా పడివారిన బలము లేక బరువు లేక నెట్ట నిలువున పడి ఉన్న శవమును చూసి పురాణిగా భావించి తిని హతవిధి అన్నాడు సత్యహరిశ్చంద్రుల పద్యం రాసిన గుర్రం జాషువా. రాసినోడు క్రైస్తవుడు. తెలుసా మీకు? రాసినోడు ఎవరు? క్రైస్తవుడు. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత తపన పడినా, ఈ భూమి మీద నువ్వు ఏదో సాధించాలని చూసినా, నజరేయుడని యేసు అంటున్నాడు ఒకరు అడుగుతున్నా, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. ఎలిజబెత్ కొండసీమలో ఉన్నటువంటి ఆ ఇంట్లో నివాసం ఉంటున్నప్పుడు మరి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ వందన వచనం వినగానే ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి గర్భంలో ఉన్న పిల్లడు గంతులు వేసి ఆనందించాడు. హల్లెలూయా. మరి ఈరోజు యేసు పుట్టుకను గురించిన ఆనందం మనకు లేదా? చెప్పండి, లేదా? ఆ సంతోషం కావాలా వద్దా? ఈ సంతోషము నీకు కావలనా? ఈ సంతోషము నాకు కావలనా? నేడు యేసు నద్దకు రమ్ము. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను నా మనోనేత్రము. యేసు పుట్టినందునా, యేసు పుట్టినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే.
happy Christmas, very merry Christmas, happy Christmas, very merry Christmas, happy Christmas, very merry Christmas, very merry Christmas, happy Christmas, happy Christmas. ఆ సంతోష వచనం అక్కడికి చేరింది. కొండసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది మరియా. ఎలిజబెత్కి మరియా స్వయాన మేనకోడలు. ఎంత చక్కని ఇంటికి వెళ్ళింది. యేసయ్య ఈరోజు మన ఇంటికి వచ్చాడు. ముందుగా మన పితరులకు తెలియజేసిన దేవుడు గాబ్రియేలు దూత ద్వారా ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, మన పూర్వకాలం ముందు మన పితరులతో మాట్లాడిన దేవుడు నానా సమయములలోను పలు విధములైనటువంటి ఆ కాలములలోను మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఆదికి సంభూతుడు, ఆ పరమదైవమైనటువంటి నిత్యుడైనటువంటి తండ్రి. అక్కడ ఉంటుంది ఒక మాట, ఆది సంభూతుడు. ఆయన లేకుండా ఈ లోకంలో ఏది, ఆయన ప్రపంచమును నిర్మించాడని కుమారుని ద్వారా. అందుకే శాస్త్రవేత్తలు అందరూ ఒక 3000 మంది శాస్త్రవేత్తలు ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెట్టి ఈ ప్రపంచానికి యుగ పురుషుడు అనటువంటి పేరు ఎవరికి పెడదామా అని అందరి పేర్లు రాశారు. ఇప్పుడు ప్రపంచంలో పూజిస్తున్నటువంటి ఈ 3,000,000 దేవతల పేర్లు కూడా రాసే ఉంటారు. అన్ని పేర్లు కొట్టేశారు. ఎందుకంటే అందరికి 2 పిల్లలు 3 పిల్లలు 4 పిల్లలు, ఒక్కొక్కడికి పెద్ద నాలుక, ఒక్కొక్కడికి చిన్న నాలుక, ఒక్కొక్కడికి చేతులు కాళ్ళు ఎక్కువైపోయినాయి. ఒక కాలు పుడితే 2వ కాలు ఎక్స్ట్రా పుడితే 3వ కాలు ఎక్స్ట్రా పుడితే అంగవైకల్యంతో పుట్టారంటారు. 2 చేతులు కాకుండా ఇంకొక చెయ్యి పొడి ఎక్కువగా పుట్టింది అనుకోండి, ఏమంటారు? వికలాంగుడు పుట్టాడు రా అంటారు. అంటారా? అలా అందరి పేర్లు కొట్టేశారు. కొట్టేసి యేసుప్రభు పేరుంచి పుస్తకాల్లో ఏమన్నారు తెలుసా? క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము, క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత. నువ్వు చదువుతున్న గ్రంథాలు కూడా నా యేసుతో ఆరంభం. హల్లెలూయా. మీరు చదువుతున్న గ్రంథాలు నన్ను రక్షించిన యేసుతో ఆరంభం. అందుకే ఆ ఆరంభాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ప్రారంభం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఒక అడుగు ముందుకు వేయగలిగితే నిన్ను 4 అడుగులు నడిపిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఆయన పుట్టుకే ఒక చరిత్ర. ఆ చరిత్రను మరిపించడానికి ఈరోజు అనేక మంది ప్రాంతంలో, ప్రపంచ దేశాల్లో 169 దేశాలు ఒకే ఒక దేవుని ఆరాధన చేస్తున్నాయి. ఆయన నజరేయుడైన యేసు. చెప్పడం కొడదాం. ఒక 37 దేశాలు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాయి. ఇంకా ప్రపంచంలో 208 దేశాలు లెక్కల ప్రకారం. ఇప్పటికీ ప్రపంచ జనాభా లెక్కలు 2022 లెక్కల ప్రకారం ఇప్పటికీ 860 కోట్ల మంది జనాభా. 860 కోట్ల మంది జనాభాలో 800 కోట్ల మంది ఆరాధిస్తున్న ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. చెప్పడం కొట్టండి ఇప్పుడు గట్టిగా. 800 కోట్ల మంది ఆరాధిస్తున్న దేవుడు. ఈ ఊరిలో జరిగిన పండగ పక్కూరికి తెలియదు, పక్కూరులో జరిగిన పండగ ఆ పక్కూరికి తెలియదు, ఆ పక్కూరులో జరిగిన పండగ ఇంకొక ఊరికి తెలియదు. కానీ నజరేయుడైన యేసు, హల్లెలూయా, ప్రపంచం అంతటికి ఒకే ఒక దేవుడు. మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. ఒక మనుష్యుడు, ఒక దీన సేవకుడు 42 కోట్లు ఖరీదు చేసేటువంటి బంగారంతో క్రిస్మస్ ట్రీ తయారు చేసాడు. ఇవాళ చూసారా? గూగుల్ సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో 12 దేశాల శాస్త్రవేత్తలు ఒక దగ్గర కూర్చొని అసలు మనిషికి క్రీస్తుకి ఏంటి సంబంధం అని తెలిస్తే మనిషి జన్యువుల్లో క్రీస్తు యొక్క అవశేషాలు, క్రీస్తు యొక్క రూపాంతరమైనటువంటి ఒక జన్యువులు, ఒక డిఎన్ఏ అని కనుగొన్నారు. దాని పేరు లామినిన్. LAMININ, లామినిన్. గూగుల్లో సెర్చ్ చేస్తే సిలువ కనపడుతున్నాడు. హల్లెలూయా. శరీరంలో సిలువ కనబడుతుంది. మీకు గూగుల్లో కొడితే కనబడుతుంది సిలువ. ప్రియులారా, సిలువ లేకపోతే మనిషికి విలువే లేదు. అందుకే ఆ సిలువ చాటుకి
అందరిని పిలుస్తున్నాడు యేసయ్య. ఆ ఇంటికి వెళ్ళి పిలిచింది, యేసయ్య దగ్గరికి రా. ఈరోజు నీ ఇంట్లోకి యేసయ్య వస్తే పరలోక ఆనందం. పిలుస్తావా నీ ఇంట్లోకి యేసయ్యని? చెప్పండి, పిలుస్తారా మీ ఇంట్లోకి యేసయ్యని? పిలుస్తారా? ఎంతమంది పిలుస్తారు? చేయెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అరారాతు కొండలపై నోవాహు వాడా, నోవాహు